ప్రైజ్ ది లార్డ్. నిన్న దేవుడు ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడారండి. అది మీతో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నారు, నీతిమంతుల యొక్క త్రోవ స్థిరపరచబడి ఉన్నదంట. వారు ఎడమకి తిరిగినను కుడికి తిరిగినను వారు పడిపోకుండా ఆయన చూస్తారంట. వారి దేవదూతలు వారిని కాపాడుతాయంట. సో ఇవన్నీ కూడా నాకు గుర్తు చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో నుంచి, దేవుని వాక్యంలో నుంచి, బైబిల్లో నుంచి నాకు గుర్తు చేస్తున్నారు. నేను ఇది గుర్తు చేసుకున్నాను. అప్పుడు దావీదు మహారాజు 37వ అధ్యాయంలో చెప్తాడు, 25వ వచనంలో, నేను ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నేను ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకుంటా నేను చూడలేదు అని చెప్పి ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి కదండి. వారు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. వారిని దేవుడు ఆశీర్వదిస్తారు అని దావీదు మహారాజ్ చెప్పారు. సో దేవుడు నాకు ఇది ప్రార్థన చేసుకునేటప్పుడు గుర్తు చేశారండి. దేవుని వాక్యం నిజముగా జీవం కలదండి. దాన్ని మనము లిటరల్గా ఏదోలే వాక్యంలే అనుకోవద్దు. వాక్యము దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. సో యేసు ప్రభు వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయనే దేవుడండి. సో ఆయన మాట్లాడుతున్నాడంటే ఏదో చదివేంలే అనుకోవద్దు. ఇది బైబిల్ ఈజ్ నాట్ ఎ నార్మల్ బుక్ అండి. ఇట్స్ నాట్ సింపుల్ బుక్ విచ్ ఈస్ రిటన్ బై ఆథర్స్. దేవుడు రాశారు, అది పరిశుద్ధాత్మ దేవుడు రాశారు. సో ఆ వాక్యం మీ దగ్గరికి వచ్చింది, మీకు గుర్తు చేస్తున్నారంటే ఆయన మీతో చెప్తున్నారనమాట. దేవుడు ఏదైనా చెప్పారంటే అది జరుగుతుందండి. ఎందుకంటే బికాస్ హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. హీ ఈజ్ ద వన్ హూ విల్ క్రియేట్ థింగ్స్. మీ జీవితంలో ఆయన క్రియేషన్ని చేస్తారు. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తారంట. మీకు ఏది నాకు ఇది లేదు అనుకుంటున్నారా? దేవుడు మీకు లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా పిలుస్తారంట. మీకు ఈ జాబ్ లేదనుకుంటున్నారా? జాబ్ ఉన్నది. మీకు లేదా మీ పిల్లలు ఆశీర్వదింపబడిన వారుగా ఇప్పుడు కనిపించట్లేదా? ఆశీర్వాదం వాళ్ళలో ఉన్నది. ఎందుకున్నది? ఎందుకంటే యేసు మన నీతి అయి ఉన్నారు. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. యేసుని రక్తంలో మనం కడగబడిన వారంగా ఉన్నాము. ఆయన పాపం నుంచి మనకు విమోచన ఇచ్చి నీతిమంతులుగా తీర్చిదిద్దారు. సో మనం నీతిమంతులమండి. సో ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప సంగతి. నాకైతే ఆనందం వస్తుందండి నేను అది తలుచుకుంటే. నేను నీతిమంతురాలిని, యేసునందు నీతిమంతురాలిని. గాడ్ బ్లెస్ యూ.